ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరు కూడా శుభములు తెలియచేస్తా ఉన్నాం. ఈ దినం వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా మరి ఈ యొక్క దినం దేవుడు మనలందరినీ దీవించబోతున్నాడు. అదేవిధముగా మరి ఈ దినం దేవుని వాగ్దానాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక అని చెప్పి తెలియచేయడం జరుగుతావు. ఎందుకంటే మన జీవితంలో ఆపదలు, సమస్యలు, నిందలు, ఎన్నో కష్టాలు కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో నీకు ఉత్తరం ఇచ్చేది అంటే నీకు జవాబునిచ్చేది దేవుడు మాత్రమే. ఆపదలు కలిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మనము దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టవలసినటువంటి అవసరత ఉంది. చాలామంది జీవితాల్లో ఆపదలు కలిగినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇంకా స్నేహితుల దగ్గరికి వెళ్ళి తెలియచేస్తూ ఉంటారు. కొంతమంది బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఆపదల్లో మేమే ఆపదల్లో ఉన్నాం, మీకు ఏం సహాయం చేయగలం అని కొంతమంది నెట్టివేసే పరిస్థితులు ఉంటాయి. స్నేహితులు వదిలిపెట్టే పరిస్థితులు ఉంటాయి. బంధువులు విడిచిపెట్టేస్తారు. నీకు ఆపదలు కలిగినప్పుడు, నీ సమస్యల్లో నువ్వు ఎవరికైనా చెప్పుకున్నప్పుడు ఆ బాధను తీసివేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే అందరు నిన్ను వదిలిపెట్టి విడిచిపెట్టి వేయవచ్చు. కానీ దేవునికి నువ్వు మొరపెట్టుకోగలిగితే, దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ మొర ఆయన విని నీకు జవాబునిస్తాడు. ఇది మనం గ్రహించాలి. క్రైస్తవులుగా ఈరోజు సహోదరులుగా ఈ యూట్యూబ్ను చూస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలారా, దేవుడు మీకు కలిగిన ఆపదలను తీసివేయాలంటే దేవుడు మాత్రమే జవాబు ఇవ్వగలడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యాకోబు దేవుడు మరి యాకోబు కలిగినటువంటి సమస్యలు, ఆపదలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఎంతో శ్రమపడ్డాడు. ఎన్నో బాధలు కూడా ఆయన అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ కష్టాల నుంచి, ఎందుకంటే ఆ యొక్క భయంకరమైన మరి బానిసత్వ బ్రతుకు నుంచి ఆయన మరి మామ దగ్గర కానివ్వండి, భార్యల విషయంలో కానివ్వండి, అన్న విషయంలో కానివ్వండి, ప్రతి దానిలో నుండి మరి దేవుడు యాకోబును ఆశీర్వదించే విధంగా చేశాడు. యాకోబు యెబోకు రేవు దగ్గర మొరపెట్టాడు. ఎందుకంటే అన్న వలన ఆపద కలిగింది. అన్న వలన మరి అన్న చంపేస్తాడేమనే భయంతో ఉన్నాడు. దేవుని దగ్గరకు వెళ్ళి నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని ఆయన మొరపెట్టాడు. మరి యాకోబు మోసగాడైనప్పటికీ యాకోబు ఇశ్రాయేలుడిగా దేవుడు మార్చాడు. ఆయన మొర విన్నాడు. ఇలా భక్తులందరి మొర కూడా ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టారు. ఎవరికి చెప్పలేదు. ఇదిగో నా సమస్య ఇది, ఇదిగో నేను ఇలా ఉన్నాను అని అంటే మనల్ని చూసి నవ్వేవాళ్ళే కానీ మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే దేవుడు ఈరోజు మన పట్ల కూడా దేవుడు కృప కలిగి ఉన్నాడు. నీ ఆపదలను తీసివేయగలడు. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజే మీ ఆపదలను బట్టి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరకు రండి, దేవుని సముఖంలోకి వెళ్ళండి, ఆయన పాదాలు పట్టుకోండి, ఆయన అడగండి, ప్రభువా నాకు ఆపద కలిగింది, నా బిడ్డలకు ఆపదలో ఉన్నారు, నేను ఆపదలో ఉన్నాను, చిక్కుకుపోయాను, నన్ను పైకి తీసుకురండి అని చెప్పి మీరు ఈ వాగ్దానం చూస్తున్న వారందరూ కూడా భక్తులు మొరపెట్టినట్లుగా, దావీదు మొరపెట్టినట్లుగా, ఆపదల్లో దావీదుకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా ఈరోజు నీకు కూడా దేవుడు ఈ వాగ్దానం ద్వారా తోడుగా ఉంటాడు. నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, జీవం కలిగిన తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం.
ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరినైనా యేసు నామంలో దీవించబడిన ఆపదల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు విడుదల కలుగునుగా. ప్రభువా, ఈ యొక్క సందర్భంలో ప్రార్థిస్తూ ఉండగా ఇదిగోనైనా ఎంతమంది అయితే ప్రభా రోగాల చేత, చీకటి ప్రభావాల చేత, ఇదిగో తండ్రి ఉద్యోగ సమస్య చేత ఎన్నో విపత్తులు కలిగి ప్రభా కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కోర్టు సమస్యలు, ఇవేటిలో అయితే బాధల్లో ఉన్నారు వాటన్నిటి నుంచి విడిపించండి. వాటన్నిటి నుంచి ప్రభువా సహాయం చేయండి. మీరే ఆశ్రయ దుర్గం, మీరే నాయన గొప్ప దేవుడు అని వారు తెలుసుకోవాలి. నాయన జవాబును పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి భక్తులు చాలా మంది ప్రభు మొరపెట్టినప్పుడు జవాబునిచ్చిన దేవుడు. ఇదిగో తండ్రి ఈరోజు మొరపెడుతున్న ఈ వాగ్దానం చూసి ప్రతి బిడ్డకు జవాబులు దయచేయమని, దీవించమని, పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వారికి ఈరోజు శుభములు కలుగునుగాక, మ్యారేజెస్ జరుపుకుంటున్న వారికి శుభములు కలుగునుగాక. దేవ మీరే కృప చూపించి నడిపించి యూట్యూబ్ ద్వారా నాయన ఈ యొక్క వాగ్దానాలను షేర్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు ఆశీర్వదించండి. లైక్ చేస్తున్న వారు, కామెంట్ చేస్తున్న వారిని కూడా బ్లెస్ చేసి దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, యూట్యూబ్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మరి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగా. మే గాడ్ బ్లెస్ యు.